హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పప్పు పాలకూర మనం హెల్తీగా ఉండడానికి ఎలా కుక్ చేసుకుంటే బాగుంటుందో ఈరోజు నేను చూపించబోతున్నాను. కుక్కర్లో పప్పు వేసుకొని అండ్ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకోవాలి. 1 గ్లాస్ పప్పుకి 2.5 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి. పాలకూరలోని టమాటో కలపకూడదు అండ్ కుక్కర్లోని పాలకూర కూడా వేయకూడదు. వేస్తే పాలకూరలో ఉన్న మినరల్స్ మొత్తం పోతాయి. కుక్కర్ పెట్టినప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలి. కుక్కర్ ఒక 4 విజిల్స్ వరకు రానివ్వాలి. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోని పాలకూర విడిగా వేపుకోవాలి. ఇలా ఇందులో వేసుకొని వేపుతూ ఉండాలి. పాలకూరకి టమాటో కలపకూడదండి, ఎందుకంటే కిడ్నీస్లో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా వేపుకుంటూ ఉండాలి. ఒక 4 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు వేపుకుంటూ ఉండాలండి. ఇలా దగ్గరికి అయిపోయాక ఆపేసుకోవచ్చు. కుక్కర్ మూత వచ్చేసాక కొంచెం పసుపు, కారం వేసుకొని కలపాలి. చింతపండు రసం వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకొని ఇంకో 2 విజిల్స్ వస్తే ఈ పప్పు ఇంకా బాగా మెత్తగా ఉడుకుతుంది. ముందుగా వేపుకున్న పాలకూర ఇందులో మిక్స్ చేయాలండి. మనం ఆకుకూరలు ఏవి కూడా కుక్కర్లో పెట్టకూడదండి. పెడితే మినరల్స్ పోతాయి, మనకి బాడీలోకి వెళ్ళమన్నమాట. అందుకే అలాగని పప్పు ఉత్తి కుక్కర్లో పెట్టుకొని లాస్ట్లోని ఆకుకూర కలుపుకున్నా కూడా పచ్చిగా ఉంటుంది, వేగదనమాట. సో అందుకే విడిగా వేపుకొని లాస్ట్లో ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు విడిగా తాలింపు వేపుకుందామండి. ఇప్పుడు తాలింపు పప్పులో కలుపుకుందాం. ఇలా తాలింపు కలిపాక ఇలా అవుతుందండి. పప్పు పాలకూర కంప్లీట్ అయిపోయినట్టే. మనం టమాటో వేయకూడదండి. వేస్తే మన హెల్త్కి అంత సెట్ కాదు. కిడ్నీలో స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పాలకూరకి టమాటోకి సెట్ అవ్వదు. ఓకే అండి, థ్యాంక్ యూ.